అరే నాన్న, జాగ్రత్త. మొదటి రోజు ఉద్యోగంలో చేరుతున్నావు. కొత్త కొత్త మనుషులు, పరిస్థితులు ఉంటాయి. అన్నిటినీ అనువుగా మార్చుకోవాలి. వినయంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు అంటూ జాగ్రత్తలు చెబుతోంది మనోహర్ తల్లి లక్ష్మి. అబ్బో, నీ కొడుకేదో గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తున్నట్టు చెప్తున్నావే. వచ్చింది బోడి వాచ్మెన్ ఉద్యోగం, దానికింత బిళ్ళప్ప అంటూ హేళన చేసింది అతని చెల్లెలు శృతి. ఏయ్, నువ్వు నోర్మూయవే. నీకేదో ఇంటర్వ్యూ ఉందన్నావు కదా, వెళ్ళు. అన్నయ్యనేదైనా అంటే బాగుండదు చెప్తున్నా అంటూ కూతుర్ని హెచ్చరించి కొడుకును ఉద్యోగానికి సాగనంపింది లక్ష్మి. అదొక పెద్ద ప్రైవేట్ గర్ల్స్ కాలేజ్. ఇక నుంచి ఆ కాలేజీకి అతను కొత్త వాచ్మెన్. ఉద్యోగంలో చేరి గేటు ముందుకు వెళ్ళి ఒక స్టూల్ వేసుకొని కూర్చొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు మనోహర్. అతను 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత తండ్రి చనిపోవడంతో తల్లితో పాటు కూలి పనికి వెళ్ళి చెల్లెల్ని చదివించాడు. తన భవిష్యత్తు ఎలా ఉన్నా చెల్లెలి భవిష్యత్తు బాగుండాలని అతని ఆశ. అదంతా శృతికి తెలియదు. తన అన్నకు చదువంటే ఇష్టం లేదు కాబట్టి పనికి వెళ్ళాడని అనుకునేది. కొడుకు తనతో పాటు ఎండలో కష్టపడడం నచ్చని లక్ష్మి తనకు తెలిసిన వాళ్ళని బతిమాలడంతో వాళ్ళు కాలేజీకి వాచ్మెన్గా ఉద్యోగం ఇప్పించారు. ఇది లేడీస్ కాలేజ్, అందరూ అమ్మాయిలే వస్తారు. వాళ్ళ జోరికి ఎవ్వరూ ఆకతాయి అబ్బాయిలు రాకుండా కాపలా కాయాలి. అంతేకాదు, నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. లేదంటే ఈ ఉద్యోగం కూడా పోతుంది. చెల్లెలు పెళ్ళయ్యేంత వరకు కష్టపడితే ఆ తర్వాత నా జీవితం ఎలాగోలా గడిచిపోతుందిలే అనుకున్నాడు అతను మనసులో. ఏ సమస్య లేకుండా కొద్ది రోజులు హ్యాపీగా గడిచిపోయింది. నెల నెలా తనకొచ్చే జీతంలో సగం డబ్బులతో చీటీ కడుతూ మిగతా సగం ఇంటి ఖర్చులకు ఇచ్చేవాడు. ఈ చీటీ పాడి శృతికి పెళ్లి చేసేస్తే ఆ తర్వాత నీకు మంచి అమ్మాయిని చూసి జతకట్టాలి. అంతకు మించి నాకు ఏ కోరికలు లేవు నాన్న అంది లక్ష్మి. నా పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నామా అమ్మా? ఆ వచ్చిన అమ్మాయిని బాగా చూసుకునే పరిస్థితుల్లో నేను ఉండాలి కదా. సర్లే, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఆ రోజు ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్ళాడు మనోహర్. కాలేజ్ టైం అవడంతో ఒక్కొక్కరుగా అమ్మాయిలందరూ గేటు దాటి లోపలికి వస్తున్నారు. అందులో నీలం రంగు చుడీదారు వేసుకున్న ఓ అమ్మాయి అతని చూపును ఆకర్షించింది. ఆమె కనిపించినప్పటి నుంచి క్లాస్లోకి వెళ్లే వరకు తదేకంగా తననే చూస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి నాకు ముందే తెలిసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ చూశానబ్బా? అవును, ఇంతకీ తను స్టూడెంటేనా? ఈ కాలేజ్లో అందరూ 16-17 ఏళ్ల వయసున్న అమ్మాయిలే, కానీ తనకి 20 ఏళ్ల పైనే ఉన్నట్టుగా కనిపిస్తోంది అనుకొని తన గురించి కాలేజ్లో ఉండే పనివాళ్లతో మాటల్లో తెలుసుకున్నాడు. ఆమె కొత్తగా వచ్చిన లెక్చరర్ అని అర్థమైంది. ఓహో, టీచర్ అన్నమాట. కానీ తననెక్కడో చూశానని ఎందుకు అనిపిస్తుంది? ఆ రోజంతా అదే ఆలోచన అతనికి. రాత్రి నిద్రపోయే ముందు కూడా తన గురించే ఆలోచిస్తూ పడుకున్నాడు. తన హై స్కూల్ రోజులు కళ్ళ ముందు కదిలాయి. 2 జడలతో స్కూల్ యూనిఫామ్లో ఓ అమ్మాయి మొహం స్పష్టంగా కనిపించింది. అంతే, కళ్ళు తెరిచేశాడు. వర్షిణి. అవును, తను వర్షిణియే. ఎప్పుడో స్కూల్లో చూశాను కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. దేవుడి రాత ఎంత విచిత్రమైనదో కదా. ఇద్దరం ఒకే స్కూల్లో చదివాం. అప్పట్లో తనకంటే నాకే మార్కులు బాగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఒకే కాలేజ్లో తను టీచర్గా, నేను వాచ్మెన్గా పనిచేస్తున్నాం. పలకరిస్తే ఏమనుకుంటుందో, ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్వి, నీతో మాట్లాడేదేంటి అని అంటుందో ఏమో. ఎందుకు వచ్చిన గొడవలే అనుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు స్టూడెంట్స్ అందరూ లోపలికి వస్తున్నప్పుడు మనోహర్ కళ్ళు వర్షిణి కోసం వెతికాయి. కాసేపట్లో తను ఎదురుగా కనిపించింది. ఆ రోజు గులాబీ రంగు చీర కట్టుకుని ఉంది. అప్పట్లో రిబ్బన్లు కట్టుకొని 2 జడలు వేసుకొని చాలా ముద్దుగా ఉండేది. ఇప్పుడు చీరలో ఇంకా అందంగా కనిపిస్తోంది అనుకున్నాడు. ఆమె తన ముందుకు రాగానే చూపులు పక్కకి తిప్పేస్తాడు. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు అలాగే సాగింది. వారం రోజుల తర్వాత ఓ రోజు కాలేజీకి
మధ్యాహ్నం పూట సెలవు ప్రకటించి పిల్లల్ని ఇంటికి పంపించేశారు. కాలేజ్ స్టాఫ్ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. వర్షిణి ఆఖరి దాకా ఉండి కాలేజ్లో ఎక్కువ మంది లేరని నిర్ధారించుకొని మనోహర్ దగ్గరికి వెళ్ళింది. ఏంటి, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ గంభీరంగా ప్రశ్నించింది. ఏం లేదు మేడం, ఇంకా వెళ్ళాల్సిన స్టాఫ్ ఉన్నారు కదా, అంతా వెళ్ళాక తాళం వేసి నేను కూడా బయలుదేరదామని అనుకుంటున్నాను. ఆమె గట్టిగా నవ్వి, సారీ మనోహర్, ఊరికే తమాషా చేశాను అంది. ఏంటి మేడం, నాకు అర్థం కాలేదు. నువ్వు నన్ను గుర్తుపట్టావని నాకు తెలుసు. నేను జాయిన్ అయిన రోజే నిన్ను చూశాను. నువ్వు పలకరిస్తావేమో అని ఇన్ని రోజులు ఆగాను. అంటే మీరేమైనా అనుకుంటారేమో అని మాట్లాడలేదు మేడం. అబ్బా మనోహర్, మేడం ఏంటి? ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు కదా. సరే, నేను కూడా ఇంటికి వెళ్ళాలి. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. నా ఫోన్ నెంబరా మీకు? ఏ, నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వకూడదా? చచా, అలా ఏం లేదు వర్షిణి, తీసుకో అంటూ తన నంబర్ ఇచ్చాడు. ఇక్కడ నేను నీతో మాట్లాడితే దాని కారణంగా నీకేదైనా ఇబ్బంది కలగొచ్చు. అందుకే ఏదైనా మాట్లాడాలనిపిస్తే ఫోన్ చేస్తానులే అని చెప్పి వెళ్ళిపోయింది. మనోహర్కి ఆ రోజు చాలా ఉల్లాసంగా అనిపించింది. ప్రతిరోజు చూపులతోనే మనసు నింపుకుంటున్న అతనికి ఆమెతో మాట్లాడే అవకాశం దొరికేసరికి చాలా సంతోషపడ్డాడు. ఆ రోజు రాత్రి వర్షిణి అతనికి మెసేజ్ చేసింది. హాయ్ మనోహర్, ఏం చేస్తున్నావు? ఆ మెసేజ్ చూడగానే మనోహర్ మొహం వెలిగిపోయింది. ఏం లేదు వర్ష, ఆరు బయట మంచం మీద పడుకొని వెన్నెలను ఆస్వాదిస్తున్నాను. బాగా రిలాక్స్ అవుతున్నావన్నమాట. నేను నిన్ను అడగాలనుకుని మర్చిపోయాను. మన 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఊరు వదిలి వెళ్ళిపోయారని నాకు తెలుసు. కానీ ఆ తర్వాత నువ్వు చదువుకోలేదా? అప్పట్లోనే నువ్వు బాగా చదివేవాడివి కదా. నీకు తెలుసు కదా, మేము అక్కడున్నప్పుడే నాన్నగారు చనిపోయారు. అమ్మొక్కతే ఏం కష్టపడుతుందని నేను కూడా చదువు మానేసి తనకు సాయంగా ఉన్నాను. ఈ మధ్యే ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అవునా, మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఒక వాచ్మెన్కి ఫ్యూచర్ ప్లాన్స్ ఏముంటాయి వర్ష? ఎలా గడిస్తే అలా జీవితాన్ని గడిపేయడమే. అలా చాలాసేపటి వరకు వాళ్ళ మధ్య సంభాషణ జరిగింది. అప్పటి నుంచి ప్రతిరోజు మెసేజ్లు, కాల్స్ చేసుకునేవారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం కాలేజ్లో కొంతమందికి తెలుస్తుంది. ఏంటి వర్షిణి మేడం, పోయి ఒక వాచ్మెన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? అందులో తప్పేముంది? అయినా అతను మీకు వాచ్మెన్గానే తెలుసు. కానీ అతను ఒకప్పుడు నా క్లాస్మేట్, అందుకే మేము మాట్లాడుకుంటున్నాం. ఓహో, ఫ్రెండ్షిప్ అయినా ఇంకా ఏదైనా సాగుతుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా ఇది మీకు సంబంధం లేని విషయం కదా. అనవసరమైన రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది తన సహోద్యోగికి. ఆ రోజు సాయంత్రం మనోహర్ను బయట కలుసుకొని కాలేజ్లో జరిగిన వాదన గురించి చెప్తుంది వర్షిణి. అమ్మో, ఇది ప్రిన్సిపల్ దాకా వెళ్తే ఆయన ఏమంటారో వర్ష, ఉన్న ఈ ఉద్యోగం కూడా పోతుందో ఏమో. చచా, అలాంటిదేం జరగదు, నువ్వు భయపడొద్దు. పోనీ కొన్నాళ్ళు మనం మాట్లాడుకోకుండా ఉండొచ్చు కదా అన్నాడు మనోహర్. 1 కాదు 2 కాదు, 8 సంవత్సరాలు ఏదో ఒక రోజు నువ్వు కనిపిస్తావని ఎదురు చూశాను నేను. నాది కేవలం భ్రమే అని నా ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నువ్వు కనిపించావు. ఇంకా నీకు దూరంగా ఉండమని నాకు చెప్పొద్దు మనోహర్. వర్ష, ఏం మాట్లాడుతున్నావు? నా కోసం నువ్వు 8 ఏళ్లుగా ఎదురు చూస్తున్నావా? అలా ఎందుకు? ఎందుకేంటి? మనం స్కూల్లో ఉన్నప్పటి నుంచే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ వయసులో ఇలాంటి విషయం గురించి ఏం మాట్లాడతాను చెప్పు? ఎక్కడికి పోతావులే అనుకున్నాను. కానీ చెప్పా పెట్టకుండా ఊరే వదిలి వచ్చేశావు. నీ గురించి ఎంతమందిని అడిగానో తెలుసా? ఈ సంవత్సరం నాకు పెళ్లి చేయాలని మా వాళ్ళు సంబంధాలు కూడా చూడడం మొదలుపెట్టారు. అంతలో నాకు ఈ జాబ్ వచ్చింది. అక్కడ నువ్వు కనిపించావు. 8 ఏళ్లుగా నా మనసు మోస్తున్న బరువు మొత్తం దిగిపోయినట్లయింది. మళ్ళీ నీతో మాట్లాడడం మొదలుపెట్టిన రోజు నుంచి రెక్కలొచ్చిన పక్షిలా చాలా స్వేచ్ఛగా, తేలిగ్గా అనిపిస్తోంది. వర్ష, నాకిప్పుడు సంతోషించాలో బాధపడాలో కూడా అర్థం కావడం లేదు. నీ మనసులో నా గురించి ఇలాంటి ఆలోచనలు ఉంటాయని నేను అస్సలు ఊహించలేదు. నిజానికైతే ఈ విషయం తెలిసాక నేను ఎగిరి గంతేయాలి. ఎందుకంటే నువ్వు కాలేజ్లో కనిపించిన మొదటి రోజు నుంచి
నాకు నీ గురించి ఆలోచనలు. రోజురోజుకి నీ మీద ఇష్టం పెరుగుతూ వచ్చింది. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా గొప్ప జ్ఞాపకం అనుకున్నాను. కానీ చివరి వరకు నా ప్రేమను నేను బయట పెట్టాలనుకోలేదు. అదేంటి మనో, నిజంగానే నీ మనసులో నా మీద అంత ఇష్టం ఏర్పడినప్పుడు నాతో చెప్పడానికి సమస్య ఏంటి? సమస్య ఏంటని అడుగుతున్నావా? నీకు తెలీదా? స్టాఫ్ రూమ్కి మెయిన్ గేట్కి మధ్య ఉండే దూరం కొంచెమే కావచ్చు. కానీ గేటు దగ్గర కూర్చునే నాకు, కాలేజీలో పాఠాలు చెప్పే నీకు మధ్య వ్యత్యాసం అందరి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ మనం ప్రేమించుకుంటున్నామని ఎవరికైనా చెప్పినా మొహం మీదే నవ్వుతారు. మీ అమ్మా నాన్నల్ని ఒప్పించడం కూడా చాలా కష్టం. అందుకే నేను నా ప్రేమను చెప్పకూడదనుకున్నాను. ఇప్పటికైనా ఎప్పటికైనా నేను చెప్పేది ఒక్కటే, మన మనసులు కలిసినంత మాత్రాన జీవితాలు ముడిపడే అవకాశం లేదు. థ్యాంక్స్ మనో, ఎక్కడ నా మీద ప్రేమ లేదంటావో అని భయపడ్డాను. కానీ నా మీద నీకున్న ప్రేమను బయటపెట్టి మంచి పని చేశావు. అందరి కళ్ళకి కనిపించే ఈ వ్యత్యాసమే కదా నీ సమస్య, నా ప్రేమ కాదు కదా. అది చాలు నాకు. తొందరలోనే మన పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయింది వర్ష. ఇంటికి వెళ్ళి తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు వివరించి చెప్తుంది. చూడమ్మా, ఆ అబ్బాయి కూడా అర్థం చేసుకోగలిగాడు సమాజాన్ని బట్టి మనం బ్రతకాలని. నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నీలాగే అతను కూడా ఏ టీచరో ఆఫీసరో అయితే మాకెందుకు అభ్యంతరం ఉంటుంది? కానీ ఇంత చదువుకున్న నా కూతుర్ని ఓ వాచ్మెన్కి ఇచ్చి ఎలా పెళ్లి చేయగలను చెప్పు అన్నాడు ఆమె తండ్రి రాంబాబు. మీ అందరి కళ్ళకి కనబడే ఈ వ్యత్యాసాన్ని నేను మార్చి చూపిస్తాను నాన్న. మనోహర్కి మంచి భవిష్యత్తు ఉండేలా చేస్తాను. కానీ అతని భుజాల మీద చాలా బాధ్యతలున్నాయి తల్లి. ఇదంతా అయ్యే పని కాదు. నా మాట విను. మంచి సంబంధం చూస్తాం, పెళ్లి చేసుకో. ఇంకో సంవత్సరం అయితే నీకు 25 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇంకా పెళ్లి చేయలేదని అందరూ మమ్మల్ని తప్పుపడతారు కదా తల్లి. చెయ్యండి నాన్న, కానీ మనోహర్తోనే చెయ్యాలి. మెత్తగా చెప్తున్నానని మొండికేస్తున్నావా వర్ష? నీ మనసుకి, నీ ప్రేమకి నేను విలువిస్తాను. అదే సమయంలో ఒక తండ్రిగా నా కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పెళ్లి జరిపిస్తాను. అలా కాదు, నాకు అతనే కావాలి అంటే మమ్మల్ని కాదనుకొని ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో. మిమ్మల్ని నేను ఎప్పటికీ కాదనుకోలేను నాన్న. అలా అని నా ప్రేమను కూడా చంపుకోలేను. నా గురించి మీరు గర్వపడే పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి తన బట్టలు సర్దుకొని తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేసి గడప దాటుతుంది. ఏంటండి మీరు, కూతురు అలా వెళ్ళిపోతుంటే ఆపకుండా అలా చూస్తూ ఉండిపోతారేంటి? నేను నా కూతుర్ని వెళ్ళనివ్వను అంటూ ముందుకు వెళ్ళింది వర్షిణి తల్లి సుశీల. తను మనకంటే తన ప్రేమే ముఖ్యమని వెళ్ళిపోతోంది. నీకు అర్థం కావడం లేదా? నువ్వు తనని వెనక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తే నేను ఊరుకోను చెప్తున్నా అంటూ భార్యను హెచ్చరించాడు రాంబాబు. వర్ష మనోహర్ని బలవంత పెట్టి ఒప్పించి 2 రోజుల తర్వాత లక్ష్మీ శృతుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ. ఏమిటో, నా పెళ్లి చేస్తానని గొప్పలు పోయి ఇప్పుడు నీ కొడుకు పెళ్లి చేసుకొని వచ్చాడు. చూసావా అమ్మా? ఇప్పుడే కదా పెళ్లి జరిగి ఇంటికి తిరిగొచ్చాం, అప్పుడే నీ కుళ్ళుబోత్తనం చూపించాలా? నాకెందుకు కుళ్ళు? తాను దూర సందు లేదు కానీ మెడకు డోలన్నట్టు ఈ ఇంట్లో మనకే అవసరమైనవన్నీ లేవు. మళ్ళీ నీ కొడుకు పెళ్లి చేసుకొని వచ్చాడు. వాడు పెళ్లి చేసుకొని రాలేదు, మనమే వాడి పెళ్లి జరిపించాం. ఏదైనా ఒకటేలే. శృతి మాటలు విన్న వర్షిని ఆమె దగ్గరకొచ్చి, చూడు శృతి, సంవత్సరం తిరిగేలోపు నీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. మా పెళ్లి ఇంత త్వరగా జరగాలని మేం కోరుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి అంతే. ఈ విషయంలో మీ అన్నయ్యనేమీ అనొద్దు అంటూ శృతికి నచ్చజెప్పింది. మరుసటి రోజు, మనో, ఇవాళ నువ్వు ఉద్యోగం మానేస్తున్నట్టుగా రాజీనామా ఇచ్చేసాయి. ఏమంటున్నావు వర్ష? ఉద్యోగం మానేస్తే ఎలా? చూడు, ఇప్పుడు నేను నీ భార్యని. నా సంపాదన అంటే నీదే కదా. కాబట్టి ఇంటి బాధ్యత, శృతి పెళ్లి బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టే బాధ్యత తీసుకోవాలి. నాకు అర్థం కాలేదు వర్ష. నీకు చదువంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. నువ్వు ఓపెన్ డిగ్రీ జాయిన్ అవ్వాలి. అది పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాలి. అప్పుడే
తిరిగి నేను మా పుట్టింట్లో అడుగుపెట్టగలను. కానీ వర్ష, ఇదంతా సాధ్యమే అంటావా? ఎందుకు కాదు నాన్న, కోడలంతా ఖచ్చితంగా చెప్తోంది కదా. నీకోసం కన్నవాళ్లకు దూరమైన తనని పుట్టింటి వాళ్లతో కలపడం కోసమైనా నువ్విందుకు ఒప్పుకోవాలి అని చెప్పింది లక్ష్మి. సరే వర్ష, నా కోసం కాకపోయినా నీకోసం నేను ఇది సాధించి తీరుతాను అని ఆమెకు మాటిచ్చాడు. వర్ష కుటుంబం బాధ్యత భుజానేసుకొని భర్తను చదివించడం మొదలుపెట్టింది. భార్య పోషిస్తుంటే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడని జనం మాట్లాడే మాటలు, చేసే అవమానాలని కూడా దిగమింగుకొని మనోహర్ కష్టపడి చదవడం మొదలుపెట్టాడు. ఓ సంవత్సరం గడిచాక చీటీ పాట పాడి శృతి పెళ్లి జరిపించి తనని అత్తవారింటికి సాగనంపారు. ఆ తర్వాత భార్య సహకారంతో కొంతకాలం కష్టపడి చదువు పూర్తి చేసుకొని అతను వాచ్మెన్గా పనిచేసిన అదే కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మనో. ఇలాంటి ఒక రోజు రావడం కోసమే ఇంతకాలం ఓపిక పట్టాను. అవును వర్ష, నన్ను ప్రేమించిన కారణంగా, పెళ్లి చేసుకున్న కారణంగా నువ్వు ఎదుర్కొనే అవమానాలన్నీ దూరం చేయడం కోసమే నేను ఇంతలా కష్టపడ్డాను. ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. ఇక మనల్ని ఎవ్వరూ వేలెత్తి చూపలేరు. పద, మొదటిగా ఈ గుడ్ న్యూస్ మీ అమ్మా నాన్నలతోనే చెప్పాలి అనుకొని రాంబాబు ఇంటికి వెళ్ళి విషయం చెప్పి ఆశీర్వాదం తీసుకుంటారు. నన్ను క్షమించండి నాన్న, నేను అలా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం వల్ల మీరెన్ని మాటలు పడి ఉంటారో నేను ఊహించగలను. నీకోసం ఈ తండ్రి ప్రాణాలే ఇచ్చేస్తాడు తల్లి. కొంతకాలం మాటలు పడలేనా? నువ్వు అనుకున్నది సాధించి తిరిగి వస్తావని నాకు తెలుసు కాబట్టే ఆ రోజు నేను ఆపలేదు. ఏం అల్లుడు గారు, మొత్తానికి నా కూతురు మనసుతో పాటు ఇప్పుడు జీవితాన్ని కూడా గెలిచేశారు. అవును మావయ్య, ఇదంతా వర్ష కారణంగానే. ఏ మనిషికైనా పెళ్ళైతే కొత్త కుటుంబం ఏర్పడుతుంది. కానీ నాకు కలలో కూడా ఊహించని మంచి భవిష్యత్తు దొరికింది. చాలా సంతోషం. మీరు అనుకున్నది సాధించారు కాబట్టి వచ్చే సంవత్సరానికల్లా నా మీసాలు పట్టుకుని ఆడే ఒక మనవడినో మనవరాలనో నా చేతిలో పెట్టాలి. చాలా థ్యాంక్స్ నాన్న, ఇంత త్వరగా క్షమించేస్తావని అనుకోలేదు. అలా వర్ష మళ్ళీ తన పుట్టింటి వాళ్ళతో కలిసిపోయింది. పట్టుదల, సహనం, అర్థం చేసుకునే ఓ తోడు ఉంటే మనిషి ఏదైనా సాధించగలడని ఆ జంట నిరూపించింది. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.